హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే బలి తీసుకుంటున్న పొలిమేరు. ఈ స్టోరీ 20 ఏళ్ల క్రితం జరిగిందనమాట. అప్పట్లో మా పొలిమేరు సరిగా ఉండేది కాదనమాట. అది పొలాల మధ్యలో నుండి వెళ్ళేది. దానివల్ల చాలామంది చనిపోయారనమాట అప్పట్లో. అలా చనిపోయిన వారిలో కొన్ని విచిత్రంగా అనిపించినట్టు మాత్రమే ఈరోజు నేను మీతో చెప్పబోతున్నాను. అసలు అప్పట్లో ఏం జరిగింది అనేది జాగ్రత్తగా వినండి. మొదట్లో ఒక ముసలావిడ చనిపోయింది. ఆవిడ ఎలా చనిపోయిందంటే, మాది పల్లెటూరు. ఈ పల్లెటూరులో ప్రతి ఒక్కదాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారనమాట. పల్లెటూర్లలో ఎక్కువగా వేప చెట్లు ఉంటాయి కదా, ఆ వేప పండ్లు బాగా పండిన తర్వాత అవి రాలిపోతూ ఉంటాయి. లేకపోతే కాకులు లేదా కొన్ని పక్షులు ఉంటాయి, అవి తినేసి విత్తనాలు కిందికి ఊసేస్తూ ఉంటాయి. అలాంటి విత్తనాలన్నీ వేరి ఆ విత్తనాలను తీసుకెళ్ళి మార్కెట్లో ఇస్తారనమాట. వాటితో వేప నూనె తయారు చేస్తారు. మనకు తలలో పేలు, చుండ్రు మనం చూస్తుంటాం కదా, ఇలాంటివన్నీ రాకుండా ఈ వేప నూనెని ఉపయోగిస్తారనమాట. ఇప్పటికీ పల్లెటూళ్ళలో చాలామంది ఈ వేప నూనె వాడుతూ ఉంటారు. అందుకోసం ఆ ముసలావిడ ఏం చేస్తుందంటే, రోజు ఆమెకు అదే పని అనమాట. రోజు ఒక వేప చెట్టు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి అక్కడ ఉండే విత్తనాలన్నీ వేరుతుందనమాట. పండ్లు ఉంటాయి కదా, అవి మాత్రం సపరేట్గా పెడుతుంది. అలాగే విత్తనాలు మాత్రం సపరేట్ పెడుతుంది. ఆ పండ్లను ఇంటికి తీసుకొని వచ్చి వాటన్నిటిని బాగా చిదిమేసి విత్తనాలు బయటకు తీసి బాగా కడిగి మళ్ళీ ఎండబెడుతుందనమాట. అలా అవన్నీ సేకరించి రోజు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేదనమాట ఆమె. అలా జరిగేది. ఎప్పట్లాగే ఆమె మళ్ళీ వెళ్ళిందనమాట. ఆ ముసలావిడ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆ చెట్టు కరెక్ట్గా పొలిమేర దగ్గర ఉంది. వెళ్ళింది, బాగా 10కి అలా వెళ్ళిందనమాట. వెళ్ళేసి స్టాప్ చేసింది. ఇంకా అన్నీ వేరుతూ ఉందన్నమాట. తర్వాత ఏం జరిగింది, ఉన్నట్టుండి ఆమెకు ఎవరో గట్టిగా కొట్టినట్టు అనిపించిందంట. కొట్టినట్టు అనిపించేసి పడిపోయింది. పడిపోయిన తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ లేచింది. ఇంకా అక్కడికి వెళ్ళి అవన్నీ ఏరేసరికి చాలా టైం పడుతుంది కదా, అందుకు వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళేదనమాట ఆమె. ఆ వాటర్ కొంచెం తాగి ఏంటబ్బా నాకు ఇలా అయిపోతుంది, పొద్దున కూడా తినే కదా వచ్చాను, సరే అని చెప్పి మళ్ళీ ఏరుతూ ఉందన్నమాట. ఏరుతూ ఉంటే ఈసారి ఆమె చీర ఉంటుంది కదా, చీర కొంగు అది ఎవరో పట్టుకొని లాగినట్టు అలా అనిపిస్తుందంట. ఏంటిది ఎప్పుడు లేని కొత్తగా ఉంది అని అనుకుని చుట్టూ చూసిందంట. ఎవరైనా కనిపిస్తారేమో వాళ్ళకు చెప్దామనుకుని చుట్టూ చూస్తే ఎవరు కనపడలేదంట. బాగా అప్పుడు టైం వచ్చేసి 12:30 అలా అవుతూ ఉంటుందంట, పొద్దున అంటే మధ్యాహ్నం. అంటే డే టైంలోనే ఇదంతా జరిగింది, రాత్రి కూడా కాదు. అలా చుట్టూ చూసిందంటే ఎవరు కనపడలేదంట. సరేలే ఏదోలే గాలికి అలా ఉంటుంది అనుకుని మళ్ళీ ఆమె అలాగే చేసుకుంటుందంట. సడన్గా ఏమైందో ఏమో ఆవిడ అలాగే బోర్ల పడిపోయి కొట్టుకుంటూ ఉందంట. అదే టైంలో అక్కడ మేకలు అవి తోలుకునే వాళ్ళు ఆ దారిలో వస్తూ చూశారంట. ఆవిడ కొట్టుకుంటూ ఉంటే వెళ్ళేసి ఇంకా ఆవిడ పట్టుకొని ఈమెకేమన్నా వాయువు వచ్చిందా అంటే ఫిట్స్ ఏమైనా వచ్చాయా అని వాళ్ళ దగ్గర ఉండే తాళాలు అవి చేతిలో పెట్టారంట. పెట్టేసి అంత కొద్దిసేపు ఉన్నాక ఆవిడ వాటర్ని తాపిచ్చారంట. ఆవిడ కొంచెం కూల్ అయిందంట. అప్పుడు అడిగారు, ఏమైంది నీకు, ఎందుకు ఇలా కొట్టుకుంటున్నావు సడన్గా అని అంటే, అప్పుడు ఆమె చెప్పింది, నాకు ఏమైందో తెలియదు, ఇందాకటి నుంచి ఇలా జరిగింది, నాకు నా బయట కొంగు ఎవరో పట్టుకొని లాగారు, అలాగే నన్ను కొట్టారు, ఇలా జరుగుతూ ఉంది. ఇప్పుడు సడన్గా ఏమైందో ఏమో, ముందుకు అలాగే పడిపోయాను, నాకు అదొక్కటే గుర్తుంది, తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు అని చెప్పిందంట. చెప్పగానే, అయ్యో అవునా, నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దు, పద వెళ్దామని చెప్పి తీసుకొని వెళ్తున్నారంట. దారిలో వెళ్ళేటప్పుడే వాళ్ళ చేతుల్లోనే అలాగే పడిపోయిందంట. పడిపోయింది. ఇంకా సరే వాళ్ళు పట్టుకొని ఇంటికి అలాగే తీసుకొచ్చేసారు. ఇంటికి తీసుకొచ్చి వాటర్ అందు చల్లి ఎంత చేసినా కూడా లేవట్లేదు. ఇంకా అందరూ ఒకసారి టెస్ట్ చేసుకొని ఊర్లో ఉండే ఒక ఆయన్ని పిలిచి చూపిస్తే, పెద్ద ఆయన చూసి, ఈమె చనిపోయిందమ్మా, చనిపోయి కూడా ఒక 10-15 నిమిషాలు అయ్యింది, మీ దారిలోనే చనిపోయి ఉంటుంది అమ్మా మీరు వచ్చేటప్పుడు, ఏమంటే మీరు తీసుకొని వచ్చారు ఇంటికి అని చెప్పాడు. అంతే, అందరూ షాక్ అయిపోయారంట. అసలు ఏం జరిగింది, అసలు ఇదంతా ఏంటి, మా కళ్ళ ముందరే ఆవిడ బాగునింది, ఉన్నట్టుండి ఎలా చనిపోయింది అని అన్నారంట. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్. తర్వాత ఒక మగాయన చనిపోయారు. అది కూడా ఆయన సొంత పొలంలోనే చనిపోయారు. అది ఎలా జరిగిందంటే, ఆయన పొలం వచ్చేసి ఎక్కడ, కొంచెం అడవికి దగ్గరలో ఉంటుందన్నమాట. అడవికి దగ్గరలో ఉంది కాబట్టి పొలంలోకి అడవి పందులు వస్తాయి. అందుకు ఏం చేస్తారంటే, ఆ పొలం చుట్టూ ఇనుప తీగలు కట్టేసి ఉంటారనమాట. ఆ ఇనుప తీగలకి కరెంట్ ఇస్తారు. కరెంట్ ఇవ్వడం వల్ల ఆ కరెంట్ తగిలి అవి అడవి పందులు రావన్నమాట. అలా కరెంట్ ఉండేదన్నమాట. ఎప్పట్లాగే ఈయన ఏం చేశాడంటే, వాటర్ పట్టేదానికి వెళ్ళాడు.
అలా డే టైంలో వాటర్ పట్టేదానికి వెళ్తారు కదా, అప్పుడు కరెంట్ తీసేస్తారు. ఎందుకంటే వీళ్ళు వాటర్ పట్టేటప్పుడు పొరపాటున నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కాళ్ళకు తగులుతాయి కదా ఆ తీగలు, అప్పుడు వీళ్ళకు కూడా డేంజర్ కదా, అందుకు పవర్ తీసేస్తారు. పవర్ తీసేసి ఈయన వెళ్ళి పని చేసుకుంటూ ఉన్నాడు. కరెక్ట్గా ఈయన పొలం కూడా పొలిమేరలోనే ఉంది. ఆయన అలా వాటర్ పెడుతూ పెడుతూ అలా పొలం చివరికి వెళ్ళాడంట. అదే మెయిన్ పొలిమేరు స్టార్టింగ్ అంటే అక్కడి నుంచే వెళ్తుందనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ వాటర్ పెడుతూ పెడుతూ కొంచెం అలా ఆ తీగ దగ్గరకు వెళ్ళాడంట. వెళ్ళగానే ఆ తీగ జస్ట్ అలా తగిలాడంతే, ఆయన కాలు తగిలింది దానికి. తగలగానే షాక్ కొట్టేసింది. ఆ తీగ ఆయన కాలుకు చుట్టుకుపోయింది. అసలు తీగ అది ఎండింగు కాదు, అలాగే స్టార్టింగ్ పాయింట్ కాదు, మిడిల్లో ఉన్నాడు ఆయన. అంటే ఆ ఎండింగ్ ఎక్కడో ఉంటుంది, స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో ఉంటుంది. ఒకవేళ తగులుకుంటే ఏదైనా కట్టె ఊడిపోయి తగులుకో ఉండొచ్చు కాలుకు అనుకోవచ్చు, కానీ అది మధ్యలో ఒక పక్క ఒక మూలలో ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి ఆయన వాటర్ పెడితే దాన్ని తగిలేసరికి ఆయనకు కరెంట్ షాక్ రావడమే కాకుండా ఆయన కాలుకు చుట్టుకుపోయింది. అది ఆ తీగ చుట్టుకుపోయింది. చుట్టుకుపోయి మొత్తం పవర్ ఎక్కువ వచ్చేసి ఆ చర్మంలోకి, అదే ఆయన కాలు చర్మం ఉంటుంది కదా, చర్మంలోకి వెళ్ళిపోయింది తీగ. ఎవరో గట్టిగా కాలికి ఆ తీగను చుట్టేసి గట్టిగా బిగిస్తే కోసుకొని లోపలికి వెళ్ళిపోతుంది కదా తీగ, అలా వెళ్ళిపోయింది లోపలికి. వెళ్ళిపోయి అక్కడ చనిపోయాడు అనమాట ఆయన. ఆయన చనిపోయాడు. చాలాసేపటికి కూడా ఇంటికి రాలేదే మా ఆయన, అంటే తినడానికి వెళ్తారు కదా ఇంటికి, ఏంటబ్బా ఇంకా రాలేదు అని సరే అని చెప్పి వాళ్ళ భార్య వచ్చిందంట. వాళ్ళ భార్య వచ్చే పొలంలో కూడా చూసుకుంటూ లాస్ట్కి వెళ్ళేసరికి లాస్ట్లో పడిపోయి ఉన్నాడంట. అరే ఏమైంది అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం కాలంతా ఎర్రగైపోయి వాచిపోయిందంట. అప్పటికే వాచిపోయి కళ్ళు బయటకు వచ్చేసినాయంట, గుడ్లన్నీ. ఆమె అలా చూడగానే చాలా భయపడిపోయిందంట. ఏంటిది అసలు ఏం జరిగింది అని బాగా చూసి ఇంకా భయపడి ఏడ్చుకుంటూ ఊర్లోకి వచ్చింది. ఊర్లోకి వచ్చేసరికి ఇంకా అందరు ఊర్లో జనమంతా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి చూస్తే ఆ విధంగా జరిగింది. నిజంగా అందరూ చాలా షాక్ అయిపోయారు. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు కరెంటే లేదు. కరెంట్ లేకపోయినా అది ఎలా జరిగింది. తర్వాత డాక్టర్స్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అడిగితే వాళ్ళు కూడా చెప్పారు, ఇతను కరెంట్ షాక్తో చనిపోయాడు, కానీ చాలా ఎక్కువ పవర్ వచ్చింది ఇతని బాడీలోకి, అందుకు ఆయన స్పాట్లో చనిపోయారని చెప్పారంట. అసలు పవర్ కనెక్షనే లేదు, కానీ చనిపోయారు. ఆ తర్వాత ఇంకా ఊర్లో వాళ్ళందరూ పక్కూరి స్వామి దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి అడిగారు, ఏంటి స్వామి ఇలా జరుగుతోంది, ఒక వారం కిందటే ఒక ముసలావిడ చనిపోయింది, ఇప్పుడు ఈయన చనిపోయాడు, రెండూ కూడా చాలా విచిత్రంగా జరిగాయి, అసలు ఏం జరుగుతుంది మా ఊర్లో, మీరన్నా కొంచెం చెప్పండి చూసి అని అడిగారనమాట. అప్పుడు ఆయన ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని పూజ చేసి అప్పుడు బయటకు వచ్చి చెప్పాడంట, మీ ఊరి పొలిమేరు సరిగా లేదు, అది పొలాల మధ్యలోంచి వెళ్ళింది, అందులో కూడా మీ ఊరి పొలిమేరకి మీరు ఎప్పుడూ కూడా దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు, దానివల్లే మీకు ఈ మరణాలు సంభవిస్తున్నాయి. మీరే కాదు, పొలిమేరలోకి ఎవరు వెళ్ళినా సరే దాని టైంలో అది ఖచ్చితంగా మరణం సంభవిస్తుంది. కాబట్టి మీరు పొలిమేరను జాగ్రత్తగా పెట్టుకోండి, ఇంకొకటి టైంలో ఎవరు వెళ్ళొద్దండి అని చెప్పాడంట. అప్పటి నుండి పొలిమేర దగ్గరికి ఏ టైంలో అంటే ఆ టైంలో ఒంటరిగా ఎవరు వెళ్ళరు. ఆ పొలం కూడా చాలా రోజులు మూసేశారనమాట, ఎవరు ఆ పొలం దగ్గరకు వెళ్ళలేదు. అది ఫ్రెండ్స్, పొలిమేరు ఆ విధంగా అందరినీ ప్రాణాలు బలిగొంటూ ఉండిందనమాట. ఇది తెలుసుకున్న తర్వాత ప్రజలందరూ అటు పక్కకుని వెళ్ళడం మానేశారు. ఊరు చుట్టూ పొలిమేరు ఉంటుంది కదా, బట్ అది ఈ పొలాల సైడ్ మాత్రమే అలా జరిగేదనమాట. ఇది ఇవాళ మన స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి అని అనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ మీకు వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.